మన్యం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో పట్టణ సిపిఎం కార్యదర్శి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ కమిటీ పట్టణ సభ్యులు జగనన్న కాలనీలో బడికి గుడికి ఉంచిన స్థలంలో ఆక్రమణల తొలగింపుపై చర్యలు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆ స్థలంలో కొందరు ఆక్రమణదారులు ఆక్రమణలు చేశారని ఆరోపించారు. ఆ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విచారణ జరపలేదని ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో ఆక్రమణలు తొలగించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగనన్న కాలనీలో ఆక్రమణలు తొలగించాలి. బడికి గుడికి ఉంచిన ప్రదేశంలో ఆక్రమణలు తొలగించాలి. 4 ఎకరాల 66 సెంట్లలో మిగిలిన రోడ్లు పోగా 45 సెంట్లు 16 సెంట్లు అక్కడ భవిష్యత్తులో నివాసం ఉండే కాలనీ వాసులకి బడికని గుడికని లేదా శ్మశాన వాటికని ఆట స్థలాలకని ప్రభుత్వం వారు ఉంచారు. అయితే ఉంచిన ఈ 61 సెంటు భూముల్లో ఆక్రమణదారులు రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమణలు చేసి భవంతులు కట్టి అమ్ముకుంటున్నారు. ఇది చట్టరీత్యా నేరం. ఇది తీసేయాలని ఆక్రమణలు తొలగించాలని జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాము. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చాము. ఈ రోజు వరకు అధికారులు ఎవరూ కూడా ప్రాథమికంగా కూడా విచారణ చేయలేదు. అందుకే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ ఆక్రమణ తొలగింపు